గోర్ల అరుణ్ కుమార్ వెంటనే ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకి బహిరంగంగా క్షమాపణ చెప్పారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపోగు సురేష్ మాదిగ, జాతీయ నాయకులు కూచిపూడి సత్యం మాదిగ డిమాండ్ చేశారు. గుంటూరు రాజగారి తోటలోని ఎంఆర్పీఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఐఏఎస్ అధికారిగా గతంలో గుంటూరు జిల్లాకు కలెక్టర్గా పనిచేసి ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న బూర్ల రామాంజనేయులపై దుర్భాషలాడటం దారుణమని ఈ సందర్భంగా మండిపడ్డారు. తానే స్వయంగా తుర్కపాలెం గ్రామంలో ఉండి వారికి కావలసిన భోజనం, మంచినీరు, మందులు అందించారని చెప్పారు. పల్లెనిద్ర చేసే గ్రామస్తుల మన్ననల్ని పొందారు. అలాంటి ఎమ్మెల్యేను కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. గోల అరుణ్ కుమార్ ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పని పక్షంలో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మా మాదిగల ఓట్లతో గెలుస్తున్నటువంటి నక్క ఆనందబాబు గారిని మేము మా సొంత కులస్తుడిగానే భావించి ఎంఆర్పిఎస్ నాయకులు కానీ మాదిగ సమాజం కానీ ఆయనకు అండగా ఉంటే ఈరోజు పత్తిపాడు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నటువంటి బూర్ల రామాంజనేయులు గారు అటు కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోటి మాట్లాడి పత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడం కోసం 24 గంటలు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేస్తున్నటువంటి బూర్ల రామాంజనేయులు గారిని కేవలం వ్యక్తిగత కక్షతోటే మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ఈరోజు మీరు అవమానించారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. మీరు మాట్లాడతా మేము బూర్ల రామాంజనేయులు గారిని అనలేదంటున్నారు. రండి మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా ఆ విషయాన్ని ఒప్పుకోండి. బూర్ల రామాంజనేయులు గారిని మేమేమీ అనలేదు అన్న విషయాన్ని పత్రికాముఖంగా మీడియా ముఖంగా సమాజం మొత్తం తెలిసేలాగా మీరు చెప్పాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. లేని పక్షంలో మా దమ్మేంటో మా సత్తా ఏంటో మీ మెడలు ఎలా వంచాలో ఎంఆర్పిఎస్కి తెలుసు. కాబట్టి మీరు బేషరత్తుగా 24 గంటలు గడిచే లోపులోనే గోల అరుణ్ కుమార్ గారు వెంటనే గౌరవ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను. ఎమ్మెల్యే గారుగా ఇప్పుడు ఉన్న బూర్ల రామాంజనేయులు గారు గతంలో ఐఏఎస్ ఆఫీసర్గా గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ఆయన ఏం పనిచేశారో ప్రజల్లో ఏ విధంగా ఉందో మా అందరికీ తెలుసు. మీరు పోలీసు వాళ్ళు విజులు గుర్తే దొంగలకు భయం అన్నట్టు మీకెందుకు భయం? మీరెందుకు స్పందించాల్సి వచ్చింది? ఓకే, తురకపల్లి గ్రామాల ప్రజల కోసం మీరు పోయి పనిచేశారు, సంతోషిస్తాం. ఆ విధంగా జరగడం దురదృష్టకరం. మీరు స్పందించినందుకు మీరు గర్వంగా మీరు స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడిన విధానం మార్చుకోమని చెప్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారికి చెక్కులు వచ్చిన సంగతి తెలీదా? ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మీకు ఆ చెక్కులు పంపిణీ కార్యక్రమం ఉన్నప్పుడు అప్పుడే వచ్చింది ఒక బాధితురాలికి చెక్కు వాళ్ళ అకౌంట్లో పడిందని చెప్పటం, అది ఎమ్మెల్యే గారికి ఎంపీ గారు చెప్పడం జరిగింది. దాని ఎమ్మెల్యే గారి సంబంధం లేదు. అంటే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వేరు పార్టీలు లేదు మిస్టర్, ఇద్దరు కూడా ఒకే పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. అది గుర్తుంచుకోండి. ఇద్దరి మధ్య వైషమ్యాలు సృష్టించడం కోసం మీరు గతంలో మేమైతే ఎంఆర్పిఎస్ నాయకత్వం, కృష్ణమాది గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కోసం పోరాటం, ఎన్డీఏ కూటమి గెలుపు కోసం మేము ప్రతినిత్యం పనిచేసాం ఎలక్షన్లో. మీరు ఎక్కడున్నారు? అది మాత్రం మీరు గుర్తు చేసుకోండి. 2 వర్గాలుగా విభజించవచ్చు. దళితుల్ని మాదిగలు అన్నదమ్ములుగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కానీ మీ ఉద్దేశాలు చూస్తుంటే, మీ ప్రకటనలు చూస్తామంటే కేవలం ఎమ్మెల్యే గారిని బదలాయించినట్టు ఉంది. ఆ విధానం మానుకోమని చెప్తున్నాం. గతంలో జరిగిన సంఘటనలు ఏమన్నపై మీరు పరిశీలించండి. ఎక్కడ కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వం ఏ అధికారిని కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎప్పుడు కూడా దూషించే దాఖలా లేవు. మీ విధానం మార్చుకోమని, అదేవిధంగా అక్కడ గ్రామ ప్రజలను కొంతమంది పెట్టుకొని